నమస్తే వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్ నేను మీ శ్రీలత ముందుగా హెడ్లైన్స్ రాష్ట్ర బడ్జెట్ కూర్పుపై ఉండవల్లి నివాసంలో అధికారులు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్తో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు బడ్జెట్ రూపకల్పనపై చర్చ ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ వాడకంపై న్యాయవాదుల ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన ర్యాలీని ప్రారంభించి హెల్మెట్ వాడకం యొక్క ఆవశ్యకతను తెలియజేసిన నగర సిపి శంకబ్రత బాగ్చి. అక్రమ గంజాయి రవాణా ముఠా గట్టురట్టు చేసిన నగర టాస్క్ ఫోర్స్ పోలీసులు 8 మందిని అరెస్ట్ చేసి 184 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించిన డీసీపీ మేరీ ప్రశాంతి. నగరంలో కొనసాగుతున్న సినీ నిర్మాత డాక్టర్ కంచెల అచ్యుతరావు సేవా కార్యక్రమాలు జర్నలిస్టుల సంక్షేమానికి ఏపీ జేయూకి 10 లక్షల రూపాయల నిధిని అందించినట్టు వెల్లడించిన అచ్యుతరావు. శాసనసభ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ కు సంబంధించిన అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండవల్లి నివాసంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర బడ్జెట్ కూర్పుపై ఆర్థిక శాఖ అధికారులతో చర్చించారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్తో పాటు అధికారులు పాల్గొన్నారు. బడ్జెట్ రూపకల్పనపై చంద్రబాబు అధికారులకు పలు సూచనలు చేశారు. ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్లు ధరించాలని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకబ్రత బాగ్చి అన్నారు. వాహనం నడిపే వ్యక్తితో పాటు వెనుక కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ వినియోగించాలన్నారు. ప్రజల్లో హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పిస్తూ న్యాయవాదుల ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన ర్యాలీని ఆయన ప్రారంభించారు. జిల్లా కోర్టు వద్ద ప్రారంభమైన ర్యాలీ పలు ప్రాంతాల గుండా సాగింది. ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకబ్రత బాగ్చి మాట్లాడుతూ ప్రజలందరూ ట్రాఫిక్ నియమ నిబంధనలను పాటించాలన్నారు. ఇప్పటికీ చాలా మంది ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. హెల్మెట్ ధరిస్తే అనుకోకుండా ఏదైనా ప్రమాదం సంభవిస్తే ప్రమాద తీవ్రత నుండి బయటపడవచ్చునని తెలిపారు. హెల్మెట్ ధరించని వారిపై కేసులు నమోదు చేస్తున్నట్లు చెప్పారు. ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తే ప్రతి ఒక్కరూ సురక్షితంగా గమ్య స్థానాలకు చేరుకుంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో విశాఖ బార్ అసోసియేషన్ ప్రతినిధులు న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మరొకసారి వైజాగ్ ప్రజలకు విన్నపము, దయచేసి ట్రాఫిక్ నిబంధనలు, ట్రాఫిక్ నియమాలు పాటించండి, ఉల్లంఘించకండి. మోటార్ వెహికల్ యాక్ట్ ప్రొవిజన్స్ ఉల్లంఘించకండి. మీ ప్రాణాలు మీ చేతుల్లో ఉన్నాయి. దయచేసి పోలీస్కి సహకరించండి. ఈ సందర్భంగా ఈరోజు వైజాగ్ బార్ అసోసియేషన్ అడ్వకేట్స్ ముందుకు వచ్చి ఈ ర్యాలీ నిర్వహిస్తూ ఉంటే మాకు చాలా సంతోషంగా ఉంది. మేము అందరికీ ఈ ర్యాలీలో పాల్గొంటున్న ప్రతి అడ్వకేట్, ప్రతి లాయర్కి మరొకసారి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఇటువంటి ర్యాలీ ముందు ఇంకా మనం నిర్వహిద్దాం. దానివల్ల పబ్లిక్కి అవగాహన కల్పించవచ్చు. పబ్లిక్ మాకు ఇంకా సహకరిస్తారని మేము ఆశిస్తున్నాం. పోలీస్, అడ్వకేట్, ప్రజలు అందరూ చేతులు కలిపి మన వైజాగ్ నగరంలో యాక్సిడెంట్ సంఖ్య కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కొరవైందని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి విమర్శించారు. నగరంలోని వైసీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. కూటమి ప్రభుత్వం హయాంలో మహిళలపై రోజురోజుకు అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల రక్షణ విషయమై పోలీసులకు హైకోర్టు చివాట్లు పెట్టిందంటే రాష్ట్రంలో పరిస్థితిని అర్థం చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు. కూటమిలోని కీలక నేతలే మహిళలకు తీరని అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. మొన్న ఎమ్మెల్యే కులికిపూడి శ్రీనివాసరావు, నేడు జనసేన నేత కిరణ్ రాయల్ మహిళల పట్ల వ్యవహరించిన తీరును ఉదహరించారు. ప్రతిరోజు మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయని ఎమ్మెల్సీ వరదు కళ్యాణి వాపోయారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళల రక్షణపై సమీక్ష నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నెక్స్ట్
ఒక దళిత ప్రొఫెసర్ని అతను దండించడం జరిగింది. కానీ నో పోలీస్, నో కేస్, నో అరెస్ట్. అంటే ఎంత దారుణమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారికి కానీ, హోమ్ మినిస్టర్ గారికి కానీ మహిళలంటే అలాగే ప్రజలంటే ఇంత చులకన భావన ఉందా అనేది విషయం స్పష్టంగా అర్థమవుతుంది రాష్ట్ర ప్రజలకి. అలాగే మొన్ననే విన్నాం, అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో ఒక విఆర్ఓ దగ్గరికి వాడు మీ కూతుర్ని మా ఇంటికి పంపిస్తే రేషన్ కార్డు ఇస్తాను అని చెప్పాడు. ప్రభుత్వ సంక్షేమ పథకాలని అందుకోవాలి పేద ప్రజలు అంటే వాళ్ళ మానాల్ని పణంగా పెట్టాలా ఈ కూటమి ప్రభుత్వంలో అని ముఖ్యమంత్రి గారిని, హోమ్ మినిస్టర్ గారిని నేను అడుగుతూ ఉన్నాను. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక సంక్షేమ పథకం ఏదైనా రావాలి అంటే ఇంటికి వచ్చి ఇచ్చేవారు. అలాంటిది ఈ రోజు ఈ కూటమి పాలనలో తమ మానాల్ని పరంగా పెడితే గానీ సంక్షేమ పథకం రాదా? ఎందుకు వీళ్ళు ఇంత విజృంభించి ఇంత ధైర్యంగా ఆ మహిళని వాళ్ళ కూతుర్ని ఇంటికి రమ్మని చెప్పారు అంటే ఎంత ఘోరంగా ఇక్కడ శాంతి భద్రతలు విఫలమయ్యాయి, మహిళల రక్షణలో ఈ కూటమి ప్రభుత్వం విఫలమైంది. కాబట్టి ఈ రోజు ఈ దుర్మార్గులకి ఇంత ధైర్యం వచ్చి ఇంత ధైర్యంగా వాళ్ళ అమ్మాయిని రమ్మని చెప్పేంత ధైర్యం వచ్చింది. ఆమె స్వయంగా ఒక వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అంటే ఈ ప్రభుత్వం న్యాయం చేయదు కాబట్టి ఈ విధంగా చేస్తే అయినా మాకు న్యాయం జరుగుతుంది అని ఆ మహిళ భావించింది. అంటే ఎంత దారుణంగా ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉంది, మహిళల రక్షణ ఎంత దారుణంగా ఉంది అనే విషయం మనం అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు తీసుకుంటే అత్యాచారం జరగని రోజు లేదు, అఘాయిత్యం జరగని జిల్లా ఈ రాష్ట్రంలో లేదు. అసలు రెడ్ బుక్ రాజ్యాంగానికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా ఈ రాష్ట్రంలో పాలన సాగుతూ ఉంది. ఎందుకంటే పోలీస్ వ్యవస్థని శాంతి భద్రతల పరిరక్షణ కోసం కాకుండా ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు మీద దృష్టి పెట్టేట్టుగా ఈ ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను ఉపయోగించుకోవడం వలన శాంతి భద్రతలు ఈ విధంగా దిగజారిపోయాయి. మహిళల రక్షణ కొరబడిన పరిస్థితి మనం చూసాం. అసలు నిన్ననే మనం చూసాం, హైకోర్టు అయితే పోలీసుల మీద ఎన్ని చేవాట్లు పెట్టిందో. హైకోర్టు అడిగింది సీసీటీవీ ఫుటేజ్ అడిగితే కోతుల వలన కాలిపోయిందని పోలీసులు చెప్పారంట. ఎంత దారుణం! హైకోర్టు ఆదేశాలను కూడా పట్టించుకోకుండా పోలీసులు ఉన్నారు అంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయో, ఈ పోలీస్ వ్యవస్థ ఎంత ఘోరంగా నిర్వీర్యం అయిపోయిందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక అనేది మన క్లియర్ గా అర్థమవుతూ ఉన్న పరిస్థితి. అసలు ఈ రోజు హోమ్ మినిస్టర్ గారైన అనిత గారి సొంత జిల్లాలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక 22 మంది బాలికల మీద అఘాయిత్యాలు జరిగాయి. విశాఖ సాగర తీరం భక్త జనసందోహంతో కిటకిటలాడింది. పుణ్య స్నానాలు చేసేందుకు వచ్చిన భక్తులతో సాగర తీరం జనసంద్రంగా మారింది. మాఘ పౌర్ణమి సందర్భంగా భక్తులు సముద్ర జలాల్లో పుణ్య స్నానాలు ఆచరించారు. నగరంలోని పలు ప్రాంతాల నుండి ప్రజలు విశాఖ సాగర తీరానికి చేరుకున్నారు. సాగర తీరంలో పూజలు నిర్వహించి హారతులిచ్చి భక్తి శ్రద్ధలతో సాగర జలాల్లో పుణ్యస్నానాలు ఆచరించారు. విశాఖ సాగర తీరంలోనే కాకుండా యారాడ, అప్పికొండ, ఋషికొండ, మాధవధార, సింహాచలం తదితర ప్రాంతాల్లోని భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం భక్తులు దేవాలయాలకెళ్లి పూజలు గావించారు. నెక్స్ట్ ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేర్లతో మండపంలో అధిష్ఠింపజేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్ర గమాశాస్త్రం విధానంలో విశ్వస్నేనారాధన పుణ్య హవాచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర, బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళాశాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం స్వామివారి అంతరాలయ దర్శనం కల్పించారు.
సామాజిక వర్గ ప్రజలు మెగా బ్రదర్స్ మాయలో పడవద్దని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ హెచ్చరించారు. నగరంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి అవకాశవాది రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. అవకాశవాద రాజకీయాలు చేస్తారని విమర్శించారు. కాపు సామాజిక వర్గ ప్రజలు చైతన్యంతో మెలగాలని, మెగా బ్రదర్స్ వ్యవహార శైలిని క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. గతంలోని ప్రజారాజ్యం నేటి జనసేన ఒక్కటేనని చిరంజీవి చెప్పడాన్ని కేఏపాల్ తప్పుబట్టారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు. కూటమి నాయకులు ప్రజలను మోసగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన ఘనత కూటమి నేతలకే దక్కుతుందని పాల్ ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలు రానున్న కాలంలో ప్రజాశాంతి పార్టీని గెలిపిస్తే ప్రజా సంక్షేమం, అభివృద్ధితో పాటు నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు వినండి ఒక మాట. పవన్ కళ్యాణ్ 2019లో మిమ్మల్ని ఘోరంగా తిట్టి సిపిఐ, సిపిఎం, బిఎస్పి, జేడి లక్ష్మీనారాయణ 5గురితో పార్టీ పెట్టినప్పుడే 5-6% ఓట్లు వచ్చాయి. చిరంజీవి హోల్సేల్గా 2011లో జాయిన్ అయినప్పుడే 2014లో 1% ఓట్లు రాలేదు. వాళ్ళకి ఓట్ బ్యాంక్ లేదని మీకు తెలీదా? ఏది ఏమైనా ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ కొంత ఓట్ బ్యాంక్ ఉంటూనే ఉంటుంది. మీరు సూపర్ 6 ఫెయిల్ అయినందుకు, మీరు జగన్ లక్షల కోట్లు అప్పు చేసినందుకు, నిరుద్యోగులందరూ, ఉద్యోగులందరూ, నీతున్న వారందరూ, తెలివైన వారు అందరూ, ముఖ్యంగా కమ్మ, కాపు, రెడ్డి, బీసీ, ఎస్సీలంతా కేఏపాల్ కోరుకుంటున్నారు. ఎందుకు? మీరందరూ ఫెయిల్ అయిపోయారు, నేను సక్సెస్ అయిపోయాను. ప్రపంచంలో అన్ని విషయాల్లో సక్సెస్ అయ్యాను. ఇండియాలో అద్భుతంగా స్టీల్ ప్లాంట్నే మోదీని అమ్మకుంటా 5 ఆర్డర్లు తెచ్చా. మరలా హైడ్రా డ్రామా మొదలెట్టాడు రేవంత్ రెడ్డి. ఆ హైడ్రా డ్రామాని రేపు నేను హైదరాబాద్ వెళ్ళి మరలా ఆపుతా. అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న 8 మందిని అరెస్ట్ చేసి 184 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని నగర డీసీపీ మేరీ ప్రశాంతి తెలిపారు. నగర పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో జరిగిన మీడియా సమావేశంలో కేసు వివరాలను తెలిపారు. గాజువాకలోని ఇంట్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు సోదాలు నిర్వహించగా గంజాయి బయటపడిందని తెలిపారు. ఈ సోదాలో 184 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. గంజాయి అక్రమ రవాణాతో ప్రమేయం ఉన్న 8 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని తెలియజేశారు. ఎవరైనా గంజాయి రవాణా చేస్తూ పట్టుబడితే రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని డీసీపీ మేరీ ప్రశాంతి హెచ్చరించారు. గంజాయి అక్రమ రవాణా చేస్తే సహించేది లేదని, చట్టపరంగా కఠిన చర్యలు తప్పవన్నారు. తమ సిబ్బంది నిరంతరం గంజాయి అక్రమ రవాణాను అరికట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని చెప్పారు. సో రాష్ట్ర ప్రభుత్వం గంజాయి లాంటి మత్తు పదార్థాల వినియోగం మీద ఉక్కుపాదం మోపడం జరుగుతోంది. ఇందులో భాగంగా రాష్ట్ర డీజీపీ గారి ఆదేశాల మేరకు, మన కమిషనర్ ఆఫ్ పోలీస్ గారి ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా విశాఖపట్నం నగరంలో ఇట్లాంటి మత్తు పదార్థాలు అమ్మే వారి మీద, వాటిని వినియోగించే వారి మీద, వీళ్ళందరి మీద కూడా నిఘా పెట్టడం జరుగుతోంది. దీనిలో భాగంగా ఈరోజు పొద్దున్న అంటే 11వ తారీఖు ఫిబ్రవరి ఉదయం 7:30 టైంకి టాస్క్ ఫోర్స్ పోలీసులకు రాబడిన సమాచారం మేరకు గాజువాక పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు కలిసి సంయుక్తంగా గాజువాక లిమిట్స్లో ఉన్న ఒక ఇంటిని సోదా చేయగా అందులో 184 కిలోల గాంజా పట్టుకోవడం జరిగింది. వాళ్ళతో పాటు 8 మంది నిందితులు. వీళ్ళలో అందరూ 7 ఒరిస్సా రాష్ట్రానికి చెందిన వాళ్ళు, ఒక వ్యక్తి రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు. సో వీళ్ళు ఒరిస్సా నుంచి, కోరాపుట్ నుంచి గాంజాని తీసుకొచ్చి ఈ లోకల్గా దాన్ని సేల్ చేసే ప్రయత్నంలో ఉండగా టాస్క్ ఫోర్స్ పోలీసుల ఇన్ఫర్మేషన్ మేరకు దాన్ని పట్టుకొని ఆ ప్రయత్నాన్ని మనం ప్రివెంట్ చేయడం జరిగింది. సో వీళ్ళని రిమాండ్కి పంపించడం జరుగుతుంది. విశాఖలో వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమానికి 10 లక్షల రూపాయలు ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో సంక్షేమ నిధిని ఏర్పాటు చేస్తున్నట్టు యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు డాక్టర్ కంచెల అచ్యుతరావు పేర్కొన్నారు. విశాఖలోని పబ్లిక్ లైబ్రరీలో డాక్టర్ చిరంజీవి కళాపీఠం ఆధ్వర్యంలో ఏపీజేయు గౌరవ అధ్యక్షులుగా నియమితులైన సందర్భంగా డాక్టర్ కంచెర్లకు భారీ సత్కారం, ఘన సన్మానం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ కంచెర్ల మాట్లాడుతూ సమాజంలో 4వ స్తంభంగా ఉన్న జర్నలిస్టులు, మీడియా లేకపోతే బాహ్య ప్రపంచంలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదన్నారు.
నిత్యం సమాజ శ్రేయస్సు కోసం పనిచేసే జర్నలిస్టులన్నా మీడియా అన్నా తాను ఎనలేని అభిమానం అన్నారు. అందుకే జర్నలిస్టుల సంక్షేమానికి 10 లక్షలను ఏపీజేయు ద్వారా సంక్షేమ నిధి ఏర్పాటు చేసి వాటి ద్వారా జర్నలిస్టుల సంక్షేమం చేపట్టనున్నామన్నారు. అంతేకాకుండా జర్నలిస్టుల ఆరోగ్యానికి భరోసా ఉంటామన్నారు. అదేవిధంగా ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కూడా సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని వివరించారు. ఏపీజేయు రాష్ట్ర ప్రతినిధి పి బాలబాను మాట్లాడుతూ డాక్టర్ కంచెల అచ్యుతరావు మీడియాకు చేస్తున్న సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు సుధీర్, నాగు, అరుణ, రవి, కంచెర్ల యువసేన ప్రతినిధులు గెంబలి జగదీష్, వరప్రసాద్, ఇంద్ర ప్రియదర్శిని తదితరులు పాల్గొన్నారు. ఇష్టమైనది ఏదైనా ఉందంటే అది జర్నలిజం. ఎందుకంటే నేను కూడా 8 years ఈ ఫీల్డ్లో చాలామందికి తెలియక మామూలుగా ఎక్కడి నుంచో వచ్చారని అనుకుంటారు. నేను 8 years పేపర్ ఫీల్డ్లో మార్కెటింగ్లో పనిచేశా. ఆ రోజు నుంచి ఒక జర్నలిస్ట్ అంటే ఏంటి, అసలు ఆ జర్నలిస్ట్ పడుతున్న కష్టాలేంటి, అసలు ఈరోజు పబ్లిక్లో ఎక్కడ ఏం జరుగుతుందన్నా ఈరోజు బయటికి తెలుస్తుందంటే ఎంతో శ్రమ కోర్చి తన కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి ఈరోజు ఒక వార్తను సేకరించాలంటే ఎంత కష్టమవుతుందో దగ్గర నుంచి చూసిన వ్యక్తిని. కాబట్టి మరి జర్నలిస్టులకు ఎప్పుడైనా ఏదైనా ఇబ్బంది వచ్చినా ఏ విధంగా సపోర్ట్ కావాలన్నా వారికి నేను నాకు తోచినంత సహాయ సహకారాలు అందించడం, అది పెద్దగా గొప్పగా చెప్పుకోకపోయినా నా సంపాదనలో కొంత భాగం నేను కళారంగానికి నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను. అదే రీతిలో జర్నలిజానికి కూడా ఎంతో కొంత మేలు చేయాలని ఒక ఆలోచనతో నేను ముందుకు రావడం జరిగింది. మరి అదే తరహాలో ఎంతోమందికి ఎన్నో సహాయ సహకారాలు అందించాను. మరి యాదృచ్ఛికంగా మరి నాకు మొన్న గత 2 months నుంచి కూడా ఏపీజేయు ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్ వాళ్ళు, అది ట్రేడ్ యూనియన్, రెండు యూనియన్లో ఒక యూనియన్ అది, మరి వాళ్ళు ఎన్నో రకాలుగా నన్ను అడగడం జరిగింది. మరి దానికి కొంత టైం నేను తీసుకున్నాను. ఎందుకంటే ఒక బాధ్యత తీసుకునేటప్పుడు ఆ బాధ్యతని మనం సక్రమంగా నిర్వర్తించగలమా లేదా అనే ఒక ఆలోచనతో నేను కొద్ది రోజులు వెనకడి వేయడం జరిగింది. ప్రజలు, కార్యకర్తలు, నాయకులు, అభిమానులు తన పట్ల చూపిన అభిమానానికి 41వ వార్డు వైసీపీ అధ్యక్షుడు కోడిగుడ్ల శ్రీధర్ కృతజ్ఞతలు తెలిపారు. వార్డులో కార్యకర్తలు ప్రజల సమక్షంలో కేక్ కట్ చేసి శ్రీధర్ జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్డులోని ప్రజల సంక్షేమానికి తన సాయశక్తులా కృషి చేస్తున్నానని చెప్పారు. కొంతమంది కూటమి నాయకులు పేద ప్రజల దగ్గర అక్రమంగా వసూళ్లకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేద ప్రజలను అవసరాన్ని ఆసరాగా తీసుకొని డబ్బులు వసూలు చేస్తున్న నాయకుల బాగోతాన్ని బయట పెడతారని హెచ్చరించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లా అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ అందిస్తున్న సహాయ సహకారాలకు శ్రీధర్ కృతజ్ఞతలు తెలిపారు. వార్డు కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ మాట్లాడుతూ కార్పొరేటర్గా వార్డు అభివృద్ధి లక్ష్యంగా నిరంతరం పనిచేస్తున్నానని చెప్పారు. ప్రజలు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను వెనువెంటనే పరిష్కరిస్తున్నామని తెలిపారు. మన కోడిగుడ్ల శ్రీధర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటానండి. నిన్న నైట్ నుంచి కూడా చాలా శ్రేయాభిలాషులు, అలాగే పార్టీ కార్యకర్తలు అందరూ కూడా మెసేజ్ల ద్వారా, ఫోన్ కాల్స్ ద్వారా విషెస్ చెప్పారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు ఆఫీస్లో కూడా, పార్టీ ఆఫీస్లో కూడా అందరూ కూడా శ్రేయాభిలాషులు అందరూ కూడా వచ్చి, అలాగే పార్టీ ప్రజలు, 41 వార్డు ప్రజలందరూ కూడా ఈరోజు ఆయనకి విషెస్ తెలియజేశారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఆయన ఇలా, ఎందుకంటే ఆయనకున్న మంచి మనసుకి ఎన్నో సేవలు చేశారు 41 వార్డులో కూడాను. అలాంటి ఆయనకి ఇంకా మరిన్ని పుట్టినరోజులు చేసుకొని, అలాగే నా ఆయుష్ కూడా ఆయనకే ఉండి ఇంకా ఇలాంటి ఆయన ఎన్ని బర్త్డేలు జరుపుకొని అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా ఎప్పుడూ కూడా అందుబాటులో ఉండాలని.
ముఖ్యంగా మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా మన గురువార అమర్నాథ్ గారికి, మన ఎక్స్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ గారికి ముందుగా పాదాభివందనాలు తెలియజేస్తూ, ముందుగా వార్డులో ఉన్న కార్యకర్తలందరికీ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకంగా వాళ్ళకి అండదండగా ఉంటానని వాళ్ళకి మాట ఇస్తున్నాను నా పుట్టినరోజు సందర్భంగా. అదేవిధంగా ఇప్పటికే జ్ఞానాపురంలో చాలా వర్క్స్ మేము చేసున్నాం. ఇంకా పెండింగ్ ఉన్న వర్క్స్ కూడా కమిషనర్ గారు సైన్ చేసి ఈరోజు టెండరింగ్ పొజిషన్లో ఒక రోడ్స్ అని, ఒక సామాజిక భవనాలు ఒక 2, అలాగే డ్రైనేజు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నిట్లు కూడా శంకుస్థాపన స్థితిలో, అంటే టెండరింగ్ అయ్యే పొజిషన్లో ఉంది. టెండర్ అయిన వెంటనే మేమున్న ఏదైతే మేము ఎలక్షన్లో ప్రజలందరికీ వాగ్దానం చేశామో అవన్నీ కూడా సంపూర్ణంగా చేస్తామని, ఆ భగవంతుడు మాకు ఆ దీవెనలు ఇస్తారని, ప్రజలు కూడా ఆ ఆశీర్వాదం ఇస్తారని మేము అనుకుంటూ, నా పుట్టినరోజు ఇంత ఘనంగా చేసిన ప్రతి ఒక్కరికి అందరి పేరున కృతజ్ఞత తెలుపుతూ, నేను ఎలక్షన్ ఈ 5 సంవత్సరాలు అయిపోయినా, మా వైఫ్ పూర్ణిమ గారు అయిపోయినా ఎప్పుడు జ్ఞానాపురాన్ని ఎలాగైతే మన కుటుంబం ఎలాగైతే మన పిల్లలు ఎలాగైతే దత్తత మన ఇంట్లో పిల్లలు ఎలాగుంటారో అలాగా జ్ఞానాపురాన్ని కూడా దత్తత తీసుకొని ప్రజలందరికీ అందుబాటులో ఉండి, అన్యాయం ఎక్కడ జరుగుతుందో అవన్నీ కూడా నేను అన్యాయం జరగనీయకుండా ఆపుతూ ఉంటాను. అదే కాకుండా బిల్డింగ్ కడుతున్న ఇప్పుడు చాలా కంప్లైంట్స్ కూడా వచ్చాయి. బిల్డింగ్ కడుతున్నప్పుడు అమౌంట్లు తీసుకుని చాలామంది ఇచ్చేస్తున్నారని, అది కూడా మా దృష్టికి వచ్చింది. అది కూడా ప్రజలకి, చాలా పేద ప్రజలు, ఎందుకంటే మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వర్క్ చేసుకొని ఆ అమౌంట్ తోటే వాళ్ళు బతుకుతున్నారు. అలాంటి వాళ్ళకి ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరినీ ఎవరు అనేది రెడ్ హ్యాండెడ్గా నేను వాళ్ళు పట్టుకొని న్యూస్లో వేయించి నిలదీసి అవసరమైతే ఫిల్టొట్టుకొని కూడా వాళ్ళని నడి రోడ్లో నిలబెడతానని మన ప్రజలందరికీ మాట ఇస్తూ, నా పుట్టినరోజు ఇంత ఘనంగా చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. విశాఖ పోర్టు యాజమాన్యమే గోల్డ్ జూబ్లీ హాస్పిటల్ నిర్వహించాలని కార్మిక నేతలు డిమాండ్ చేశారు. పోర్టు హాస్పిటల్ను ప్రైవేటీకరణ చేసి అభివృద్ధి చేయాలనే నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు. విశాఖ పోర్టు యాజమాన్యం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో ఆసుపత్రి ప్రాంగణంలో రీలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా కార్మిక నేతలు మాట్లాడుతూ, కార్మికులకు వైద్య సేవలు అందించాల్సిన బాధ్యత యాజమాన్యంపైనే ఉందన్నారు. కార్మికుల ప్రాథమిక హక్కులను కాలరాయడమే కాకుండా వైద్య సేవలను దూరం చేసే చర్యలకు స్వస్తి పలకాలన్నారు. విశాఖ పోర్టు యాజమాన్యం ఆసుపత్రిని మరింత అభివృద్ధి చేసి ఉద్యోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వారు డిమాండ్ చేశారు. ఈ విషయంలో యాజమాన్యం మొండి వైఖరి అనుసరిస్తే రాబోయే రోజుల్లో ఆందోళన కార్యక్రమాలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ముఖ్యంగా ఇవాళ 135వ రోజుకు చేరుకుంది నిరాదీక్షలో శిబిరము. మరి పోర్టు ఉద్యోగస్తులు, కార్మికులు, అలాగే రిటైర్డ్ పర్సన్స్, వీళ్ళ కుటుంబాలు, వీళ్ళంతా కూడా ఏంటంటే ఎంతో మానసికంగా క్షోభపడుతున్నారు. ఎందుకంటే పోర్టు అనేది చాలా లాభాలతో ఉన్న పరిశ్రమ. మరి ఎంతో కష్టపడి పనిచేసి దీన్ని నిర్మించాము, ఎంతో చెమటలు చిందించి మరీ నిర్మించాము. మరి ఆనాడు ఏంటంటే పోర్టు హాస్పిటల్లో కట్టినప్పుడు ప్రజలంతా కూడా ఎంతో ఆసక్తితో ఎదురు చూశారు. ఏంటంటే చక్కగా పోర్టు కార్మికులకి చక్కని ఆరోగ్యం ఉంటుంది, చక్కని ట్రీట్మెంట్ వస్తుంది అని చెప్పి. అలాగే ఆనాడు సింగ్ గారు అనే ఆయన సీఎంఓగా వచ్చినప్పుడు కూడా ఆయన కూడా చక్కగా ట్రీట్మెంట్ ఇవ్వడం మొదలుపెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి అలాంటి స్టేజ్ నుంచి కూడా ఇవాళ అంటే ప్రైవేట్గా హాస్పిటల్ ఇద్దామనే ఆలోచన ఎందుకు వచ్చినాయో మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్న లోపాలను సరిదిద్దేస్తే మాకు సరిపోతుంది. అంతేగాని ప్రైవేట్ హాస్పిటల్కి ఇవ్వటం వల్ల కంప్లీట్గా ఆడికి బందీ అయిపోతాం తప్ప వేరే కాదు. ఆ రంగం అంటే ఉద్యోగస్తులు కానీ, లేదా వాళ్ళ కుటుంబాలు కానీ, పెన్షనర్స్ కానీ వాళ్ళంతా కూడా ఎంతో మానసికంగా సఫర్ అవుతున్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో పోర్టు హాస్పిటల్ ప్రైవేట్కి ఇవ్వడానికి ఇల్లేదని చెప్పి, పోర్టు లాభాలతో ఉన్న పరిశ్రమ కాబట్టి వాళ్ళు సొంత నిధులతో నిర్వహించాలని చెప్పి కూడా కార్మికులు, ఉద్యోగస్తులు, పెన్షనర్స్ అంతా కూడా కోరుతున్నారు.
దివంగత ఎంబీబీఎస్ మూర్తి సుమారు 3 దశాబ్దాల క్రితం అందుబాటులోకి తీసుకొచ్చిన తారక రామ కళ్యాణ మండప పునర్నిర్మాణ పనులను తక్షణమే ప్రారంభించాలని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ డిమాండ్ చేశారు. తెలుగు జాతి కీర్తి ప్రతాకం నందమూరి తారక రామారావు మీద అభిమానంతో పేరుతో ఎంబీబీఎస్ మూర్తి అప్పట్లో ఈ కళ్యాణ మండపం నిర్మించారన్నారు. ఈ సందర్భంగా ఆయన బుధవారం ఉదయం మీడియాతో మాట్లాడారు. పారిశ్రామిక ప్రాంతం తుంగరాంలో 1995వ సంవత్సరంలో అప్పటి విశాఖ ఎంపీ ఎంబీబీఎస్ మూర్తి తన ఎంపీ నిధులతో తారక రామ కళ్యాణ మండపాన్ని స్థానిక ప్రజల అవసరాల కోసం నిర్మించారని తెలియజేశారు. అయితే కాలక్రమంలో మండపం మరమ్మతులకు గురి కావడంతో జీవీఎంసీ పునరుద్ధరణ పనులకు శ్రీకారం చుట్టిందన్నారు. ఈ క్రమంలోనే గత ఏడాది మార్చి 12వ తేదీన టెండర్లను కూడా పిలిచి జీవీఎంసీ గుర్తింపు పొందిన ఎస్ఎన్ ఎంటర్ప్రైజెస్ కు నిర్మాణ పనులను అప్పగించిందన్నారు. సదరు కాంట్రాక్టర్ నిర్మాణ పనులను ప్రారంభించి పునాదులు తవ్విన దశలో కళ్యాణ మండపం నిర్మాణ పనులకు ఆటంకం ఏర్పడిందన్నారు. ఎంపీ గారు ఎంబీఎస్ మూర్తి గారు ఆయన ఎంపీ నిధులతో దీనికి 2 లక్షలు ఇచ్చి నిర్మాణం చేశారు. ముఖ్యంగా ఈ కళ్యాణ మండపానికి తారక రామ కళ్యాణ మండపం పేరు నామకరణం చేశారు. మరి 30 సంవత్సరాలుగా ఈ కళ్యాణ మండపం ఇక్కడ తుంగలం ప్రజలకి చుట్టుపక్కల వాళ్ళందరికీ ఉపయోగపడుతూ వచ్చింది. కళ్యాణ మండపం శిథిల వ్యవస్థ మార్పులతో దీని పునర్నిర్మాణం కోసం కాకి గోవిందరెడ్డి గారు అప్పీల్ చేయడంతో జీవీఎంసీ వారు దీన్ని పరిశీలించి సాయిల్ టెస్ట్ చేసి మొత్తం రిపోర్ట్ ఇచ్చి 49,95,000 రూపాయల నిధులు మంజూరు చేశారు. అలాగే దీనికి ఎస్ఎన్ ఎంటర్ప్రైజెస్ అనే కాంట్రాక్టర్ కూడా మార్చి 12ని పనులు ప్రారంభించడానికి వర్క్ ఆర్డర్ కూడా ఇచ్చారు. మరి ఈవేళ అర్ధాంతరంగా ఇటీవలే కొత్తగా వచ్చిన సిఈ ప్రసాద్ రాజు గారు దీని అర్ధాంతరంగా పనులు ఆఫ్ చేశారు. అంటే ఎందుకు ఆఫ్ చేశారో సరైన కారణం లేదు. సాయిల్ టెస్ట్ అని చెప్పి ఈరోజు ఒక లేనిపోయిన కుంటి సాకులు చెప్తున్నారు. ఎస్ రాయవరం మండలం రేవు పోలవరం వద్ద సముద్రం వద్ద మాఘ పౌర్ణమి స్నానాలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ నేపథ్యంలో భక్తులు అధిక సంఖ్యలో రావడంతో పోలీసు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నర్సీపట్నం డీఎస్పీ పోతిరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మాఘ పౌర్ణమి పురస్కరించుకొని సముద్ర స్నానాలు చేసే భక్తుల రక్షణకు గజ ఈతగాలను ఏర్పాటు చేశారు. సముద్ర స్నానాలు చేసే భక్తుల సంఖ్య ఈ సంవత్సరం బాగా పెరిగింది. స్థానికులు సైతం భక్తులకు సహకారం అందించారు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి గరుడ సేవ నేత్ర పర్వంగా సాగింది. ఆర్జిత సేవలో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని మండపంలో అధిష్ఠింపచేశారు. పాల్గొన్న భక్తుల గోత్ర నామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్రాగమ శాస్త్రం విధానంలో కార్యక్రమానికి కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం మంగళాశాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు శేషవస్త్రాలు స్వామివారి ప్రసాదాలను అందజేశారు. ओम नमो नरसिंहाय नमः श्रीनमस्ताय नमः श्रीदेव नमः देहाय नमः द्राय नमः लखाय नमः वासुदेवाय दुनियाय नमः ताजाय नमः रोषाय नमः ज्वालाहाय नमः भूतवासाय नमः वासाय नमः ओम श्रीनिवासाय नमः खड्गेय नमः खड्गेयपाद नमः खड्गवासाय नमः मूलाधवासाय नमः धर्मवासाय नमः धर्मदेय नमः धनंजयाय नमः जगाय नमः निरंजनाय नमः नीलाय नमः निर्गुणाय नमः गुणात्मने नमः ओम निष्प्रभंजाय नमः निर्वाणप्रदाय नमः निर्विणाय नमः धर्मवासाय नीलाय नमः निष्कलाय नमः गुणात्मने निर्गुणाय नमः निर्द्वन्द्वाय नमः धराजाय नमः निश्चयाय नमः निजाय नमः धर्मणाय नमः धनाय नमः బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అక్రమ గంజాయి రవాణా ముఠా గట్టురట్టు చేసిన నగర టాస్క్ ఫోర్స్ పోలీసులు 8 మందిని అరెస్ట్ చేసి 184 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించిన డీసీపీ మేరీ ప్రశాంతి. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ వాడకంపై న్యాయవాదుల ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన ర్యాలీని ప్రారంభించి హెల్మెట్ వాడకం యొక్క ఆవశ్యకతను తెలియజేసిన నగర సిపి శంకబ్రత బాగ్చి. అక్రమ గంజాయి రవాణా ముఠా గట్టురట్టు చేసిన నగర టాస్క్ ఫోర్స్ పోలీసులు 8 మందిని అరెస్ట్ చేసి 184 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించిన డీసీపీ మేరీ ప్రశాంతి. నగరంలో కొనసాగుతున్న సినీ నిర్మాత డాక్టర్ కంచెల అచ్యుతరావు సేవా కార్యక్రమాలు
జర్నలిస్టుల సంక్షేమానికి ఏపీ జేయూకి 10 లక్షల రూపాయల నిధిని అందించినట్టు వెల్లడించిన అచ్యుతరావు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి వి డిజిటల్ న్యూస్.